క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. నేటి సువార్త పఠనములో దేవుని ప్రేమ గురించి, మానవాళి పట్ల ఆయనకున్న అతి గొప్ప ప్రేమను గురించి, కాపుదలను గురించి మనం ధ్యానిస్తున్నాము. ఈరోజు సువార్తలో ప్రభు అంటున్నారు, లూకా సువార్త 12వ అధ్యాయము 28వ వాక్యం. అల్ప విశ్వాసులారా, నేడు పొలములో పుట్టి రేపు పొయ్యలో గిట్టుగట్టి పోచను సైతము దేవుడు ఇల్లు తీర్చిదిద్దగా అందకంటే ఎక్కువగా మిమ్ము గురించి యోచింపడా. మనము మన జీవితంలో ఆందోళన చెందకుండా, కలత చెందకుండా జీవించాలంటే మనకు ఉండవలసిన విశ్వాసము గురించి ప్రభు అంటున్నారు. అసలు యేసు ప్రభువు ఎవరు? మానవులను వెదకి ఏతించిన దేవుని ప్రేమకున్న పేరే క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమను, ఈ యొక్క కాపుదలను మనం అర్థం చేసుకుంటే ఆందోళన చెందకుండా మనం జీవించవచ్చు. దీనికి మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎటువంటిదంటే, ప్రభువు, యేసు ప్రభువు మన బాధలలో, మన ఈ లోకపు ప్రయాణములో మనతో పాటు ప్రయాణిస్తున్నారు. మనతో పాటు ప్రయాణిస్తున్న దేవుడు మనకు చేరువలో ఉన్నారు. మనం పిలువగానే జవాబిచ్చే దేవుడు అని మనం విశ్వసించాలి. ఈ విశ్వాసము ఆందోళన చెందకుండా, కలత చెందకుండా జీవించుటకు మనకు తోడ్పడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ లోక జీవితంలో మనం ఎల్లప్పుడూ ఈ యొక్క సత్యాన్ని గురించి, ఈ సత్యాన్ని నమ్మి మనం జీవిద్దాం. కలత చెందకుండా, ఆందోళన చెందకుండా దేవుని కాపుదలలో ఆశ్రయించి జీవించే వారులుగా మనం మారుదాం. దేవుడు మనందరినీ నిండుగా దీవించునుగాక. ఆమేన్.